హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రేషన్ కార్డ్ సంబంధించి ఏ రకాల ఆప్షన్స్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది కదా. సో నేను 1 by 1 వీడియోనే చేస్తాను అని చెప్పేసాను కదా. ఇప్పుడు మరొక ఆప్షన్ ద్వారా మీ ముందుకు వీడియోని తీసుకొస్తాను అండి. అందులో ముఖ్యంగా మెంబర్ రిలేషన్ అని చెప్పేసి రైస్ కార్డ్ మెంబర్ రిలేషన్ అని చెప్పేసి ఆప్షన్ కదా. ఆప్షన్ సంబంధించి మెంబర్ రిలేషన్ రైస్ కార్డ్ అంటే ఏంటంటే మనము ఇతరులను డిలీట్ చేయడానికి ఆప్షన్ అని చెప్పేసి చాలామంది అంటున్నారు. లేదండి, ఎవరైతే రేషన్ కార్డులో డెత్ అయింటారో వారిని తీసేయడానికి మెంబర్ రిలేషన్ ఆప్షన్ అయితే ఉపయోగిస్తారు. ఈ యొక్క ఆప్షన్ ఎందుకు ఉపయోగిస్తారంటే ముఖ్యంగా వీడియో పింఛన్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో వాళ్ళు రేషన్ కార్డులో భర్త చనిపోతే వాళ్ళని రిమూవ్ చేయడానికి ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. ఎవరైతే భర్త చనిపోయింటారో వెంటనే ఈ ప్రాసెస్ అనేది చేసుకోండి. ఏమన్నా త్వరలో వాళ్ళు వీడియో పింఛన్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తే మటుకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే పింఛన్ తీసుకుంటూ మరణిస్తే ఎటువంటి ప్రాబ్లం లేదండి. వాళ్ళు కూడా రేషన్ కార్డులో పర్సనల్ని డిలీట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ ద్వారా డిలీట్ చేసుకోవాలి. సో వీటికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి, వాటి యొక్క పూర్తి వివరాలు అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. సో మీకు ఆప్షన్ ఈ విధంగా ఉంది అని చెప్పేసి, ఇలా ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి మీకు చూపిస్తాను అండి. అలాగే మీకు టీ నెంబర్ వచ్చినప్పుడు ఆ రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది అనేది ఈక్యువేట్ చేయాలి. ఫస్ట్గా ఎవరైతే డెత్ అంటారో వాళ్ళని డెత్ క్యాప్చర్ చేయాలి. తర్వాత రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఈకేఎస్ అని తీసుకోవాలి. ఆల్ మెంబర్స్ ఈకేఎస్ కంప్లీట్ అని చెప్పేసి వస్తేనే మీకు డెత్ రిలేషన్ అనేది మీకు ఆ రేషన్ కార్డులో ఎవరినైతే డెత్ చేశామో ఆ పర్సన్ అనేది రిమూవ్ అవ్వడం జరుగుతుంది. అలాగే చాలామందికి డౌట్స్ అయితే రావచ్చండి. మనము వేరే ఊర్లో ఉన్నాం, ఒక పర్సన్ని డిలీట్ చేయాలని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఓన్లీ డెత్ అయిన పర్సన్, మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే డెత్ అయింటారో వాళ్ళు మాత్రమే తొలగించడానికి అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళ రిమైనింగ్ లైవ్లో ఉన్న వాళ్ళని తొలగించడానికి అవకాశం ఉండదండి. సో వీటికి కావాల్సిన డాక్యుమెంట్, ఎవరైతే డెత్ అయింటారో ఆ పర్సన్ సంబంధించి డెత్ సర్టిఫికేట్, అలాగే ఆ పర్సన్ సంబంధించి ఆధార్ కార్డ్ జిరాక్స్, అలాగే కుటుంబంలోనే ఉన్నటువంటి ఆధార్ కార్డ్ జిరాక్స్లు, అలాగే రేషన్ కార్డు. సో గతంలో ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ కార్డు అనేది తీసుకొని వెళ్ళి అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసి గ్రామోత్సవ సచివాలయంలో డిస్కషన్ వరకు ఇస్తే మీకు అప్లై చేసేటప్పుడు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే లేడీస్ ఉంటారో వారి నెంబర్ తీసుకోవాలండి. బతికిన వ్యక్తి యొక్క నెంబర్ ఆధార్ నెంబర్ ద్వారానే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే డెత్ అయింటారో ఆ పర్సన్ క్లిక్ చేస్తే మనకు డెత్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఆ రేషన్ కార్డ్ నుంచి రిమూవ్ చేయడానికి అవకాశం అయితే ఉండదు. లైవ్లో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ద్వారా మనం ఈ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. మొత్తం ఈ వీడియో మీకు టెస్టింగ్ పర్పస్ చూపిస్తాను, ఇలా ఉంటుంది ప్రాసెస్ అనేది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే చేర్చండి. మరింత లేట్ చేయడం టాపిక్ చేద్దాం, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, సచివాలయం బ్రౌజర్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి. ఇక్కడ మనకి సివిల్ సప్లై అని చెప్పేసింది కదా. సో ఇక్కడ నుంచి మన యొక్క మెంబర్ రిలేషన్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనకి మెంబర్ రిలేషన్ ఇన్ రైస్ కార్డ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ ఎవరైతే రేషన్ కార్డులో డెత్ అంటారో ఆ పర్సన్ అనేది రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ ఖచ్చితంగా తమ్ అనేది వేయాలండి. సో వేయకపోతే మటుకు మీకు రేషన్కి సంబంధించి ఏదైతే మీరు అప్లికేషన్ పెట్టుకుంటారో అవన్నీ రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ వెంటనే బిఎన్ఎస్లో పడడం జరుగుతుందండి. సో నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఫ్రీ ఫిల్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో నేను డీటెయిల్స్ అనేది బేసిక్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ అప్లై చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది ఇస్తున్నానండి. సో ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ ఇవ్వండి. అలాగే ఇక్కడ మనకి ఎస్ అని క్లిక్ చేస్తే మనకి టీ నెంబర్ మొబైల్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ అడ్రస్ అయితే అడుగుతుంది. అడ్రస్ ఒకసారి ఇచ్చి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే మెంబర్ రిలేషన్ ఇన్ రైస్ కార్డ్ అని చెప్పేసి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. మనకి యాన్యువల్ ఇన్కమ్ వేయాలి, వాళ్ళు ఏం వృత్తి చేస్తున్నారు, అలాగే హ్యాబిటేషన్ అనేది వాళ్ళ యొక్క విలేజ్ పేరు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలండి. సో మెన్షన్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఏ విధంగా డేటా ఉంటుందో, అలాగే రేషన్ కార్డులో ఏ విధంగా డేటా ఉంటుందో ఆ డేటా అనేది మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో రేషన్ కార్డ్ ఫ్యామిలీ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ హస్బెండ్ షెల్ఫ్ అని చెప్పేసి ఇద్దరు ఉన్నారు. సో ఇక్కడ మనకి డెత్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ సెలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్గా వాళ్ళ ఆధార్ నెంబర్ అవుతుంది. రీజన్ వచ్చేసి డెత్ అని చెప్పేసి క్లిక్ చేసి ఇక్కడ డెత్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలండి. సో డెత్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ డెత్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి ఇక్కడ మనకు టర్మ్ అండ్ కండిషన్స్ చెప్పేసి 2 అగ్రీస్ అనేది ఇచ్చేసి మన షో పేమెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే 24 రూపీస్ అయితే మనకి చలాన్ ఉంటుందండి. సో ఇక్కడ క్లిక్ చేసి ఎంబడే సేవ్ పేమెంట్ మీద క్లిక్ చేసిన ఒక టీ నెంబర్ అయితే వస్తుంది. ఆ టీ నెంబర్ ద్వారా వైఫ్ అనేది మనకు డెత్ డిక్లరేషన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి యూఆర్ఓ సార్ లాగిన్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ నుంచి వాళ్ళు ఓకే చేస్తే మనకి ఎంఆర్ఓ లాగిన్లో అప్రూవ్ అయ్యి వెంటనే మనకి ఎస్యూ కార్డుకి ఎత్తడం జరుగుతుంది. అప్పుడు రేషన్ కార్డులు అయితే తొలగిపోవడం జరుగుతుంది. సో ఇదండి ఈ వీడియో అప్డేట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.